సో ఇదిగోనండి సార్, ఫైనల్ అయితే అటు ఇటు దిగి మనకు అలల శబ్దం రాలేదు కాబట్టి నేను కంగారు పడ్డాను. ఏంటి ఎక్కడ రావట్లేదు. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచ్ ఇది చాలా అద్భుతంగా ఉంది. మొత్తం అంతా బ్లూ చూడండి, ఏదో ఎడారిలో నీళ్ళు ఉన్నట్టు అక్కడైతే ఉండడం అయితే ఉంది. మొత్తం అంతా కూడా మనకి ఇదిగోండి, ఇదంతా లేఅవుట్ మ్యాప్ ఆఫ్ శివరాజ్పూర్ బీచ్. బా లేఅవుట్ అయితే చాలా పెద్దదే. ఇదిగోండి, ఇదంతా మనకి షవరు, చేంజింగ్ రూమ్ అటు సైడ్. మనకి బీచ్ అనేది ఈ సమీపంలోకి వెళ్ళిపోవాలి, టికెట్ కౌంటర్స్ సమీపంలోకి రైట్. సో ఇదిగోనండి శివరాజ్పూర్ ద బ్లూ ఫ్లాగ్ బీచ్కి అయితే వచ్చాను. ఇక్కడ కొంచెం రోడ్లు పర్వాలేదు కానీ ఇంకా వచ్చేటప్పుడు మొత్తం దరిద్రమే అండి. ఏంటి మొత్తం ధూళి 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 ఇదే కనిపిస్తుంది నాకు. అక్కడ ఒక లైట్ హౌస్ ఉంది, అక్కడ సమీపంలో ఉన్న బీచే శివరాజ్పూర్ బీచ్, ఫేమస్ బీచ్ ఇన్ దేవభూమి డిస్ట్రిక్ట్ ద్వారకా. మితాపూర్ సాల్ట్ బీచ్ అయితే ఉంది కానీ నేను టైం ఉంటే వెళ్తాను, లేకపోతే లేదండి. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ శివరాజ్పూర్ అండి. ఈ శివరాజ్పూర్లో మనకి శివరాజ్పూర్ బీచ్ అనేది చాలా ఫేమస్ బీచ్. ఇది మనకి దేవభూమి జిల్లాలో ఈ అద్భుతమైన బీచ్ అయితే నిర్మాణం. సో టికెట్ అయితే తీసుకున్నాం. టికెట్ అయితే మనకి 30 రూపాయలు ఛార్జ్ చేశారు మరి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచ్ అని. సో ఇదిగోండి, మనకి ఎంట్రీ ఫీజు అనేది 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు. సో 30 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మనకి మన సౌత్ ఇండియాలో అయితే మనకి బీచ్కి ఛార్జే చేయరు. సో గుజరాత్ ఓన్లీ బ్లూ ఫ్లాగ్ బీచ్, ది స్పిరిచువల్ చామ్ ఆఫ్ ద్వారకాధీశ్ టెంపుల్ అంట. సో ఒరిస్సాలో మనకి పూరి బీచ్ కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్ అని, అది కూడా మనకి గుజరాత్లో అయితే ఇది ఏకైక బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్. సో బ్యూటిఫుల్ గార్డెన్ ఇదంతా ఉంది అక్కడ. తురువాక వనంలా ఉంది ఇదంతా. సో చూద్దాం బీచ్ మరి 30 రూపీస్ ఛార్జ్ చేశారంటే మరి అద్భుతంగా ఉండొచ్చు. మరి గుజరాత్లో ఏకైక బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్ అన్నారు. ఇదంతా ప్రశాంతంగా అయితే ఉంది. అటు ఇటు వెళ్ళొద్దు కానీ స్ట్రీట్కి వెళ్ళి బీచ్కి వెళ్ళి ఆ బీచ్ అయితే ఎలా ఉందని చూపిస్తాను. సో ద్వారకలో తిరగాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయండి. మనకి 1, 2 అని కాదు, 2-3 రోజులు మీకు పడుతుంది మొత్తం తిరగాలంటే. ద్వారకాధీశ్ దేవాలయము, రుక్మిణి మందిర్, దాని తర్వాత బేట్ ద్వారకా. మీకు టైం ఉంటే బేట్ ద్వారకా ఒక్కటే 1 రోజు పడుతుంది. సో అక్కడ టికెట్ తీసుకున్నాను, ఇదంతా తిరుగుతున్నాను కానీ అల్ల శబ్దమే కనిపించట్లేదు నాకు ఈ ఏరియా మొత్తంలో. సో ఎండ అయితే బాగా విపరీతంగా ఉందండి, చాలా ఎండ ఉంది. మీ టూరిస్ట్ అయితే పర్వాలేదు, 1-2 రోజులు రిలాక్స్ అవ్వడానికి ఉంటుంది. కానీ మా కష్టాలు చూడండి, ఇవన్నీ ఇలాగ ఉంటాయి. రోజు పొద్దున్న నుండి సాయంత్రం వరకు తిరుగుతూనే ఉండాలి, లేకపోతే డబ్బులు ఇచ్చుకొని ఎక్కువ రోజులు ఉండలేము. 1-2 ప్రదేశాలు, అన్ని ప్రదేశాలు తిరగాలి. ఒక అతనైతే అంటున్నారు, యూట్యూబ్ అంటున్నారు ఏంటి సెల్తోనే తీసేస్తారు అంటే, మేము సెల్తో తీయకూడదా ఏంటి యూట్యూబ్? ఎవడు బడ్జెట్ వాడదండి. మరి నాకైతే సెల్లే నాకు చాలు. సెల్తోనే మొత్తం అన్ని తీస్తాను ఇప్పుడు కూడా. బ్యూటిఫుల్. సో ఇదిగోండి, ఇదే మనకి బీచ్కి ఎంట్రన్స్. మనకి టికెట్ తీసుకుని వెంటనే రైట్కి తిరిగితే మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఇదే మనకి శివరాజ్ బీచ్. సో ఇదిగోనండి సార్, ఫైనల్ అయితే అటు ఇటు దిగి మనకి అలల శబ్దం రాలేదు కాబట్టి నేను కంగారు పడ్డాను. ఏంటి ఎక్కడ రావట్లేదు. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచ్ ఇది
చాలా అద్భుతంగా ఉంది. మొత్తం అంతా బ్లూ చూడండి, ఏదో ఎడారిలో నీళ్ళు ఉన్నట్టు అక్కడైతే ఉండడం అయితే ఉంది. మొత్తం అంతా కూడా మనకి అందమైన చెట్లు, అద్భుతమైన వాతావరణం అండి. చాలా చాలా బాగుంది. అల్ల శబ్దం అనేది రావట్లేదు. మధ్యాహ్నం వేళ అయి ఉంటుంది. మధ్యాహ్నం ఇక్కడ 4:30 అవుతుంది టైము. బ్యూటిఫుల్ చూడండి, చాలా అద్భుతంగా ఉందండి. బ్యూటిఫుల్. చక్కగా పేర్లు అయితే రాశాను. చాలా బ్యూటిఫుల్ బీచ్. ఫోన్లో నేను ఇప్పుడు మనకిది బెట్ ద్వారకా నుండి 25 కిలోమీటర్లు అండి. 25 కిలోమీటర్లు బండి తోలుకుంటే ఇక్కడికి వచ్చాను. వచ్చినందుకు వర్తే అనిపించింది. మళ్ళీ యథావిధిగా అన్ని కామన్ బీచ్ లాగా ఇది కూడా ఉంటే వృధా అయిపోయేది నా శ్రమ అంతా. మీకు ఎలా కనిపిస్తుందో కానీ చాలా అంటే చాలా బ్లూ అయితే ఉందండి. బ్లూ ఫ్లాగ్కి బ్లూ మ్యాప్ అయినట్టు కరెక్ట్గా మ్యాప్ అయింది. చాలా బ్లూగా ఉంది. నాకు సెల్లో ఎందుకు అలా తెలియట్లేదు కానీ వెరీ బ్లూయిష్గా ఉంది వాటర్ అంతా. చిన్నపిల్లలు ఇదిగోండి సిద్ధమయ్యారు. సాయంత్రం అయింది కదా, వస్తూనే ఉంటారు. ఇది స్విమ్మింగ్ బీచ్ అండి. స్విమ్మింగ్ కూడా చక్కగా చేసుకోవచ్చు. ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు. మనకి వనం ఉంది. ఆ వనం దగ్గర చక్కగా మన టైం అనేది పాస్ చేయవచ్చు. చాలా అద్భుతంగా ఉంది బీచ్ అనేది. రోజంతా టైంపాస్ అనేది అయిపోతుందండి చక్కగా. చూడండి ఎంత క్లియర్గా ఉందంటే అంత క్లీన్గా ఉంది వాటర్. కానీ మీకు చాలా ఉప్పుగా ఉంది. నీళ్ళైతే తాగాను కానీ తాగడానికి అయితే పనికిరాదు. ఓన్లీ స్నానానికి కాసేపు ఎంజాయ్ చేయడానికి అయితే పర్వాలేదు. ఈ ఏకంగా నా చెల్ల మీద నీళ్ళు వేస్తున్నాడు. ఎండిపోయి అంటే వాటర్ లెవెల్ అనేది తగ్గిపోయింది కాబట్టి పై భాగం అనేది ఎండిపోయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది కదా, అది లైట్ హౌస్ అండి. సో ఆ లైట్ హౌస్ అనేది కూడా ప్రజెంట్ అనేది ఓపెన్ ఉందో లేదో తెలియదు కానీ ఎవరైతే వెళ్ళట్లేదు. సో నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళానంటే ఇప్పుడు ఈ రోజంతా ఈ బీచ్లోనే ఈ వజ్రపూర్, శివాజీపూర్ ఈ బీచ్లోనే గడపడం అయితే అయిపోతుంది. చాలా డ్రై అయిపోయినాయి. నాకు తెలిసి ఈవినింగ్ అయితే మరి వాటర్ ఫ్లో అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కొంచెం వెట్ ఉందంటే అది ఖచ్చితంగా వాటర్ లెవెల్ అనేది రైజ్ అవుతుంది. సో ఇదంతా కూడా శివరాజ్ విలేజ్ అంతా కూడా మన బరోడా స్టేట్కి సంబంధించింది 19th సెంచరీలో. సో ఇదంతా బ్యూటిఫుల్ అండి. చాలా బాగుంది బీచ్. చక్కగా అందరూ వచ్చి అయితే కాసేపు అయితే టైం స్పెండ్ చేయడానికి చాలా మంచి బీచ్ ఇది. చాలా క్లియర్ వాటర్ చూడండి. నాకు ఒక్క పాలిథిన్ కూడా కనిపించలేదు. చాలా నీట్గా ఉంది. మనకి ఆ అంకుల్తోనే వచ్చాను నేను. చక్కగా ఆ అంకుల్ కూడా అహ్మదాబాద్ దగ్గర నుండి వచ్చారంట. ద్వారకా ఈజ్ బ్యూటిఫుల్, ద్వారకా ఈజ్ బ్యూటిఫుల్ అంటున్నారు. సింప్లీ అమేజింగ్. మరి అంతకుమించి మనం ఏం చెప్పలేం. చక్కగా చిన్నపిల్లలు చక్కని క్లీన్ వాటర్లో స్నానం చేయడానికి అన్నిటికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది బీచ్. సో చాలా అద్భుతమైన బీచ్ అండి. మరి ఇంక చెప్పడానికి ఏం లేదు. చాలా చక్కని బీచ్, బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ బీచ్ ఇన్ దేవభూమి డిస్ట్రిక్ట్. శివరాజ్పూర్ దగ్గర అయితే ఈ అద్భుతమైన బీచ్ అయితే ఉంది. చక్కగా ఈసారి వచ్చేటప్పుడు అయితే మనకి ద్వారకాకు వచ్చేటప్పుడు ఇది కూడా మీ బకెట్ లిస్ట్లోకి యాడ్ చేసుకోండి. చాలా అందమైన బీచ్. చక్కగా అందరూ వచ్చి కాసేపు అయితే మీరు బేత్ ద్వారకాకు వచ్చిన తర్వాత ఈ అందమైన బీచ్ని అయితే సందర్శించి ఇక్కడ అయితే ముగించవచ్చు. సో ద్వారకాలో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. నేను ఆ ప్లేసెస్ అన్ని కూడా ఇప్పుడు నేను కవర్ చేయాలి. నాకు అంత టైం లేదు. కాకపోతే ఇది క్లియర్గా మనకు కనిపిస్తుంది స్విమ్మింగ్ బీచ్. చక్కగా స్విమ్ అయితే చేసుకోవచ్చు. సో డెఫినెట్లీ రికమెండెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. క్లీన్ అండ్ బ్యూటిఫుల్ అండి. ఒక్క పాలిథిన్ అనేది కూడా నాకు కనిపించలేదు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు.